హలో హాయ్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇడ్లీకి కావాల్సినటి పరికరాలు అయితే చూస్తున్నాం. ఇప్పుడు ముందుగా పిండి కలుపుతున్నా చూడండి. పిండి అయితే మనకు మంచిగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అయితే పెట్టాను. వాటర్ని పోసుకోవాలా. ఇప్పుడు ప్లేట్లతో చిన్నగా ఆయిల్తో కొంచెంగా ప్లేట్ల మీద పేపర్స్ మనం ఆయిల్ పోయాలి. నీట్గా పోసుకోవాలి ఆయిల్. అది ఎందుకు పోసేయడం అంటే మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వచ్చేదానికి, ప్లస్ మనకి తొందరగా ఇడ్లీ కొట్టేటప్పుడు కింద పడేకి. చూడండి ప్లేట్ మీద ఎంత ఆయిల్ కనపడుతుంది, ఎంత నాజుగ్గా చూసేకి ఎంత బాగుంది. ఆ విధంగా మీరు కూడా చూసుకోవాలి. అట్లా చేసుకున్నట్లయితే ఇడ్లీ నీట్గా తీసుకునేదానికి బాగుంటుంది. చూడండి అన్ని ప్లేట్లకు అట్లే పూసుకోవాలి. ప్లేటుకు అండ్ పైన పేపర్ కంపెనీ నీట్గా పూసుకోవాలి. పూసుకున్న దాన్ని చిన్న ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇంకా ఇడ్లీ ప్లేట్లలో వేసేదానికి రెడీ చేసుకుంటున్నాను. చూడండి వేస్తున్నా ఒక్కొక్క. ఈ విధంగా అయితే స్లోగా నీట్గా కరెక్ట్గా మిడిల్లో పడేటట్టు వేసుకుంటే ఒక్కొక్కటిగా కొంచెంగా పిండి తీసుకుంటే చిన్నగా స్మూత్గా మంచిగా వచ్చేవి బాగుంటాయి. చూసే విధంగా మీరు పెద్ద వేసినట్లయితే అవి లోపల ఉడకవు, బాగుంటుంది. ఇలా అయితే బాగుంటుంది. చూడండి చాలే మునగాలు ఒక్కొక్కటి నిదానంగా ప్లేట్ వేసుకొని లోపల పెట్టుకోండి. చాలా ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటాం. అయితే లాస్ట్కి అయితే అయిపోవచ్చు. ఇడ్లీ పెట్టడం అనేది అయిపోయింది. ఇప్పుడు మనం దానికి సంబంధించిన మూత అయితే పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసే అయిపోవాలి పెట్టాలి. పెట్టిన 20 minutes తర్వాత అది ఈ విధంగా అయితే రెడీ అయితే చూడండి. నేను దాని మీద చేయబెట్టి తగ్గుతున్నాను. అయిపోయింది 20 minutes. పక్కా 20 minutes తర్వాత నీట్గా వస్తుంది. చూసుకోండి. ఇది ఈ విధంగా నీట్గా ప్లేట్ పెట్టుకొని అట్లా కొట్టుకుంటే మనకి ఒక్కొక్కటిగా విడివిడిగా పడతాయి. విడివిడిగా నీట్గా బాగుంటుంది ఇడ్లీ అనేది. చూడండి ఇడ్లీ చూడండి ఎంత బాగున్నాయి, విడివిడిగా ఉన్నాయి. చూడండి అలా మీరు చిన్న ఇడ్లీగా మంచిగా ఆ విధంగా చేసుకోవచ్చు. మనం హోటల్కి ఎక్కడన్నా రెస్టారెంట్లో కూడా ఈ విధంగా చేయవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఓకే బాయ్.